వెల్కమ్ టు సీఎం టైమ్స్. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాపై దాడి చేసి వారి వద్ద నుండి 5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం, 4గురిని అరెస్టు చేయడం జరిగిందని పాకాల సీఐ టి చిన్నగోవిందు తెలిపారు. ఆదివారం నాడు మీడియా సమావేశంలో సీఐ మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఎస్పీఎల్ సుబ్బారాయుడు ఆదేశాలతో చంద్రగిరి డీఎస్పీ బేతపూడి ప్రసాద్ సూచనల మేరకు పాకాల అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా మరియు విక్రయాలపై ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది. శనివారం రాబడిన సమాచారం మేరకు పాకాల ఎస్ఐసి తరుణ్ తన సిబ్బందితో కలిసి పాకల మండలం కుందేటివారిపల్లి శంకంపల్లి రోడ్డు సమీపంలోని కొండగుట్ట ప్రాంతంలో తనిఖీలు నిర్వహించగా అక్కడ అనుమానాస్పదంగా 4 వ్యక్తులు ప్రవర్తించారు. వెంబడించి వారిని పట్టుకోవడం జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై పాకాల అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ముద్దాయిలను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచడం జరిగిందని చెప్పారు. ఈ కేసులో తిరుపతికి చెందిన జనార్దన్ ను A5 గా గుర్తించి మరో నిందితుడు పరారీలో ఉండగా అతని కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని, స్వాధీనం చేసుకున్న గంజాయిని రసాయన పరీక్షల నిమిత్తం పంపించే చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఆదేశాల మేరకు మరియు చంద్రగిరి డీసీపీ గారు యొక్క సూచనల మేరకు ఈ పాకాల మండలంలో ఈ గంజాయి గురించి వారికి రావాలన్న సమాచారం మేరకు నిన్నటి దినము మన ఎస్ఐ తరుణ్ అండ్ సిబ్బంది మరియు వాళ్ళు ఉదయం 11 గంటలకు సమాచారం రావడంతో వాళ్ళు ఎంఆర్ వారికి లెటర్ పెట్టేసి వాళ్ళు పంపించిన 2 విఆర్ఓ సమక్షంలో మేము నిన్నటి దినం కుందేటివారిపల్లి నుంచి శంకంపల్లి పోయే రోడ్డులో గుట్టల వద్ద 4 వ్యక్తులు మమ్మల్ని చూసి పాల్గొనడానికి ప్రయత్నిస్తే ఎస్ఐ గారు మరియు సిబ్బంది అందరినీ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వారు చెప్పిన వాంగ్మూలం మేరకు వారి వద్ద నుండి 5.1 కేజీ గంజాయిని స్వాధీనం చేసుకోవడం అనేది దాని విలువ సుమారు 50,000 రూపాయలు ఉంటుంది. వీరు ఈ తిరుపతి జిల్లా చెందిన జనార్దన్ అనే వ్యక్తి విశాఖపట్నంకు వెళ్లి అక్కడ గంజాయిని కొనుక్కొని తిరుపతికి వచ్చి తిరుపతిలో ఉన్న యువతకు తక్కువ రేటుకు అమ్ముతూ అందరినీ బానిసకు గురి చేయడం జరిగింది. దానిపై జనార్దన్ పైన కూడా మేము కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం అతను అబ్స్కండింగ్ లో ఉన్నాడు. ఈ 4గురిని నిన్నటి దినం 3:30 గంటలకు అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం మేము కోర్టు ఎదుట హాజరు